వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ఇష్టానుసారంగా జరుగుతున్న భూఆక్రమణలు అరికట్టకపోతే పోరాటం తప్పదు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. శివకుమార్ హెచ్చరిక. బ్రహ్మంగారిమచం మండలంలో ప్రధానంగా సోమిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న భూఆక్రమణలు అరికట్టకపోతే పేదలతో కలసి భూపోరాటం నిర్వహించవలసి వస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. శివకుమార్ హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రములోని సుందరయ్య భవన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సోమిరెడ్డిపల్లె పంచాయతీలో పేదలకు చెందాల్సిన అసైన్ భూముల్లో ఇష్టానుసారంగా ఆక్రమణలు, అమ్మకాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. అసైన్మెంట్ లబ్ధిదారులు పట్టాలు పొందికూడా సంవత్సరాల తరబడి భూములు సర్వే జరగక సర్వే కోసం ఎదురుచూస్తుంటే కబ్జాదారులు మాత్రం యథేచ్ఛగా భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటూ నకిలీ రికార్డు ద్వారా ఆన్లైన్ చేసుకుని ప్రభుత్వ సాయాన్ని కూడా పొందుతున్నారని, ఇదంతా అధికారుల అవినీతి కారణంగానే జరుగుతుందని వారు విమర్శించారు. మండల కేంద్రంలో వంకలు, దేవాదాయ ఇతర భూముల్లో యాదేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నా ఎండోమెంట్ అధికారులు మామూళ్ల మత్తులో ఊగుతున్నారని వారు ఆరోపించారు. మండలంలో ఒక్కో భూమికి ఒక్కో రేటు ఉందని అధికారులకు మామూళ్లు అప్పజెప్పితే నిమిషాల్లో భూమి సొంతమవుతుందని, లేకుంటే సంవత్సరాల తరబడి అసైన్మెంట్ లబ్ధిదారుల మాదిరి కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం ఉండదని వరన్నారు. వెంటనే అధికారులు మామూళ్ల మత్తు వదిలి నెలరోజుల్లో పేదలందరికీ భూములను సర్వే చేసి చూపించాలని, ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని భూములు స్వాధీనం చేసుకోవాలని, లేని పక్షంలో పేదలతో కలసివచ్చే వారిని కలుపుకుని భూ పోరాటం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గోవింద్ స్వామి, హరి, ప్రసాద్, రమణ, భాస్కర్, నాగ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మంగారి మఠం సోమిరెడ్డిపల్లె గ్రామ రెవెన్యూ పొలంలో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ పేదలకు దక్కాల్సిన అసైన్డ్ భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. పదుల మంది చేతులు మారుతూ ఉన్నాయి. ఇన్ని మారుతున్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు చూద్దాం చూస్తూ ఉన్నారు. 2007 అసైన్మెంట్ కమిటీలో అప్పటి భూ పంపిణీలో భాగంగా పట్టాలు పొందినటువంటి పేదలు సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ పేదలకు భూములను సర్వే చేసి చూపించిన పాపాన అధికారులు పోవటం లేదు. కానీ ఈ ప్రాంతం కానిటువంటి వాళ్ళు, అరువులుగా కానిటువంటి వాళ్ళు యథేచ్ఛగా పేదలకు దక్కాల్సిన అసైన్ భూములను కబ్జాలు చేస్తూ ఉంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పేదలకు సర్వే చేసి చూపించడానికి రాని చేతులు పెద్ద పెద్ద కబ్జాదారులకు సెకండ్ల మీదనే సర్వే చేసి భూములు ఇవ్వడానికి మాత్రం వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మండల కేంద్రంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దేవాదాయ భూములను కొంతమంది కన్నేసి ఉన్నారు. వాటిని స్వాధీనం చేసుకోవడం కోసం తప్పుడు మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా దేవాదాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తున్నారు. అటు దేవాదాయ శాఖ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు ఇద్దరు కూడా భూ కబ్జాదారులతో కుంభక్కయ్యి లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను, దేవాదాయ భూములను, అనేక రకాల ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ కూడా పెద్ద పెద్ద కబ్జాదారులు కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికారులకు, పై స్థాయి అధికారులకు తెలిసి కూడా తెలియనట్టుగా వివరిస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నెల రోజుల లోపల బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంతో పాటు సోమిరెడ్డిపల్లె రెవెన్యూ పంచాయతీలో ఉన్నటువంటి భూములే కాకుండా మండల వ్యాప్తంగా అసైన్మెంట్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ భూములను సర్వే చేసి కొలిచివ్వాలి. అలా జరిగినటువంటి పక్షంలో సిపిఎం పార్టీగా ఎర్రజెండాలు చేతపట్టుకొని పేదలకు దక్కాల్సిన భూముల్లో భూ పోరాటం నిర్వహిస్తాం. సిపిఎం పార్టీనే అరులైన పేదలందరికీ భూములు పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా దేవాదాయ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనధికారికంగా అనేక మంది కబ్జాదారులు అనుభవిస్తూ ఉన్నారు. వీటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఖాళీ భూముల మీద కన్నేసి వాటిని ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు లక్షలాది రూపాయలకు అవినీతికి పాల్పడుతూ చూసి చూడనట్లు వివరిస్తున్నారు. వీరందరి మీద ఉన్నతాధికారుల గారికి కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం. తక్షణమే ఈ భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.